బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈరోజైతే మనం ఇలాంటి కొన్ని వింత కట్టడాల గురించి మాట్లాడబోతున్నాం. మొదటి దానికి వెళ్దామా? ఇదే ఫస్ట్ది. ఇది చెప్పలేమండి, చూడ్డానికే విచిత్రంగా ఉంది. సెకండ్ దానికి మూవ్ అయిపోదాం తొందరగా. బీచ్లో ఇల్లు ఎలా కట్టావురా? అక్కడి నుంచి అసలు ప్రజలు ఎలా వస్తారని? ఓకే కట్టావు, కనీసం నిచ్చెన పెట్టాలి కదా. సరే పో. ఇది చూడండి, వీడికి ఒక టెంకాయ కొట్టచ్చు. లేదంటే మెట్ల కట్ట పక్కన డోర్ పెట్టాడు. ఆ మెట్ల మీద నుంచి ఎలా వెళ్తారని వాళ్ళు. సరే మళ్ళీ ఇటు మెట్లు ఎందుకు పెట్టాడు? నో, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సారీ ఫర్ డిస్టర్బెన్స్. బాబా ఏమన్నా కట్టాడా ఇల్లు. మనలో మన మనలో మన మాట గైస్. ఇలాంటి ఇల్లు ఉంటే మీరు ఇందులోకి ఎవరిని పంపిస్తారు? నేను మా ఫ్రెండ్ గారిని పంపిస్తా. అంటే ఫ్రెండ్ అంటే ఒకటే ఉంటాడా ఏంటి? ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇందులో ఇంకొన్ని పంపిస్తా. అసలు ఇంతకీ ఇది ఎలా కట్టావురా? నీకు 20 టెంకాయలు కొట్టచ్చురా. కట్టినోడు సరిగ్గా కట్టాలి కదా. అక్కడ ల్యాడర్ అన్నా పెట్టాలి కదా, స్టెప్స్ అన్నా వేయాలి కదా. పో. ఆహా, ఇదైతే అచ్చంగా ఆ లోపల ఇంట్లో ఉంటున్న వాళ్ళకి డబ్బులన్నీ పోవాలని చెప్పి కట్టుంటాడు. ఆ దొంగకి వీడికి డీలింగ్ అనమాట. ఆ గోడల నుంచి దూక్కుంటూ వెళ్ళి దొంగలు డబ్బులు పట్టుకొచ్చి వీడికి ఇచ్చేస్తాడు ఓనర్కి. నెక్స్ట్ బాబా ఈ సోలార్ ప్యానెల్ ఏమో కానీ సోలార్ ఎనర్జీ అంతా అదే తీసుకుంటుంది. పాప ఇంట్లో వాళ్ళకి విటమిన్ డి రావట్లేదేమో. నెక్స్ట్ చూద్దాం పదండి. సూపర్. ఈ ఇల్లు కట్టించిన వాడికి మాత్రం చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న జారుడు బండ ఆడుకోవద్దని చెప్పినట్టున్నారు. అది వాడికి మనసులో పాతుకుపోయి ఎలాగన్నా జారుడు బల్ల ఆడుకోవాలని చెప్పి ఇంటినే జారుడు బల్లా కట్టాడు. సరే దిగుతాడు, ఓకే, జారుకుంటూ దిగుతాడు అన్నమాట. మరి పైకి ఎలా వెళ్తాడో. ఈ ఇల్లు అయితే సూపర్ అండి. కాస్త డబ్బులు లేవన్నమాట. సిమెంట్ వేయకుండా గమ్ వేశారు, ఫెవికాల్ వేశారు. అది ఊడిపోయిందన్నమాట. అన్నా కాస్త గమ్ ఎక్కువ వేయాల్సిందిలే. సర్లే, నెక్స్ట్ దానికి మూవ్ అయిపోదాం. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్. వావ్, ఇలాంటి కట్టడం మీరు ఎన్నడూ ఎక్కడ చూసి ఉండరు. అసలు అందులో ఉన్నవాళ్ళు ఎంత తిప్పలు పడుతున్నారో. ఒక్కొక్కళ్ళు ఇల్లు చూసారా అసలు? అక్కడ పై ఫ్లోర్లో ఉన్నోడైతే అద్దంలోంచి బయటకు చూస్తే వామ్మో వాయో అని అరుస్తాడు. అసలు ఇది ఏ ఎలుగు కొరికింది నాకు చెప్పండి గైస్. ఇదైతే ఊరికి ఎండింగ్లో పెట్టాను గైస్, చదవండి. ఎస్ఆర్లో కామెంట్ చేయండి. ఫస్ట్, పుట్టిన వాడికి మరణం తప్పడు, మరణించిన వాడికి మరు జన్మము తప్పదు అన్నట్టుగా అసలు ఈ ఇల్లులు కట్టిన వాడికి ఖచ్చితంగా ఆ ఇంటి ఓనర్లలోంచి చావు తప్పదు. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.